దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ప్రతిదినం దేవుని వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు కలుగునుగాక. నిజంగా దేవుని వాగ్దానం పట్ల మీరు చూపిస్తున్న ఆసక్తిని, మీకున్న ఆ గొప్ప ఇంట్రెస్ట్ని బట్టి దేవునికి ప్రతిదినము మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అలాగనే టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఈ దిన సంబంధించిన వాగ్దానము కూడా సామెతల గ్రంథము 3వ అధ్యాయములో 6వ వాక్య భాగం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. మన ఆత్మీయ జీవితంలో మన త్రోవలను ఆయనే సరళం చేస్తాడు. మనకంటూ మన త్రోవలు, మన మార్గాలు ఎప్పుడు కూడా సరళంగా ఉండవు, అన్నీ ఒడిదొడుకులే ఉంటాయి. దేవుడే మన జీవితంలో జోక్యం కల్పించుకుంటాడు. అక్కడ మాట గమనిస్తే మన ప్రవర్తన అంతటిపై దేవుని అధికారానికి ఒప్పుకునేటట్లు దేవుడే సహాయపడతాడు. మనము దేవునికి ఇష్టలుగా ఉండేటట్లు దేవుడే మనకు అవకాశాన్ని కల్పిస్తాడు. ఈ విషయం గమనించండి. ఆయన మనకు కనబడితే తప్ప మనం ఆయనను చూడలేము. ఆయన మనతో మాట్లాడితే తప్ప ఆయన మాటలు మనం వినలేము. ఆయన స్వస్థపరిస్తేనే మనం స్వస్థపరచబడతాం. ఆయన ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతాం. గమనించారా ఈ విషయాన్ని? కనుక మనకై మనం ఏమీ చేయలేము, కానీ మనలో ఆ ఆశను, ఆ తలంపును కలిగించేవాడు ఆయనే. మన ప్రవర్తన అంతటిపై ఆయనే మనకు అధికారం కలిగి ఉంటకు కృప చూపించి మన త్రోవలన్నీ, మన మార్గములన్నీ సరళం చేస్తాడు. మోషేకు చేసినట్టు, యెహోషువకు చేసినట్టు, యోసేపుకు చేసినట్టు, యాకోబుకు చేసినట్టు మీకు కూడా చేస్తాడు. కనుక ఆయన మీ త్రోవలను సరళం చేస్తాడు. మీరు కంగారు పడన అవసరం లేదు. ఆయనపై ఆధారపడమే, ఆయన వైపు చూడడమే. పేతురు ఆయన వైపు చూచినంతసేపు ఆయన సముద్రము పైన నడవగలిగాడు. ప్రపంచంలో ఇంతవరకు ఏ మానవుడు నీటి మీద నడవలేదు, కానీ పేతురు నడిచినట్లు సాక్ష్యం ఉంది. అలాగనే మిమ్మల్ని కూడా నడిపించి మీకు సహాయపడతాడు. ఈ కొద్ది మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు. మా త్రోవలను సరళం చేయవాడవు, మా మార్గాలను మాకు తెలియచేసేవాడవు. మా ప్రవర్తన అంతటిపై మీ అధికారమునకు లోబడినట్లు కృప చూపించేవాడవు. నీవు మాకు కనబడే దేవుడవు, మాతో మాట్లాడేవాడవు, మమ్మల్ని సరిదిద్దువాడవు, సరిచేయవాడవు, మమ్మల్ని దీవించువాడవు, అనేకులకు దీవెనకరంగా చేయవాడు. ఈ మాటలంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి అభిషేకించి నీ కృపలు వర్ధిల్ల చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.